అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దండుపాళ్యం బ్యాచ్ బంగారుపాళ్యానికి వెళ్లినట్టుంది అంటూ వైఎస్ జగన్ పర్యటనపై సెటైర్లు వేశారు టీడీపీ నేతలు. జగన్ టూర్ అంతా ఒక సినిమా షూటింగ్ లా మారిందని విమర్శించారు. వైసీపీ కార్యకర్తపై పోలీసులు లాఠీ చార్జ్ చేయలేదు అన్నారు. ఆయనకి ఆయన దెబ్బ తగిలించుకుని నెపం పోలీసుల మీదకి నెట్టారని అన్నారు. వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా పర్యటనని తప్పుబట్టారు టీడీపీ నేతలు. మామిడి రైతులకి ప్రభుత్వం అండగా ఉంటే జగన్ పాలిటిక్స్ చేశారని విమర్శించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఆ ప్రబుద్ధులకి నేను చెప్తున్నాను, 2 మాసాల ముందే కేంద్ర ప్రభుత్వం వైపు చూడలేదు ఇస్తుందని, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని అనుకోలేదు. ముందు మనమే చేద్దామని మేమే ముందు జీవో ఇచ్చి 4 రూపాయలు మేమే బేర్ చేసి 51 లక్షల మంది రైతుల దగ్గర ఈరోజు 3.5 లక్షల మెట్రిక్ టన్నులు ఈ తోతాపూర్ మామిడి కొని రైతులకు డబ్బులు ఇస్తుంటే దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఓ కార్యకర్త దెబ్బ తగిలించుకుని పోలీసులపైకి నెపం నెట్టారన్నారు అచ్చెన్నాయుడు. ట్రాక్టర్ మీద ఎక్కించి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అది రోడ్డు మీదకి తెచ్చి ఒలిపి రైతులు ఒలిపేస్తున్నారు, పొందం లేదని ఎంత క్రిమినల్గా వ్యవహరించారు. వైసీపీ నేతలు గొడవలు సృష్టించడానికే ప్రజల్లోకి వెళుతున్నారా అని ప్రశ్నించారు మంత్రి నాదెండ్ల మనోహర్. రెచ్చగొట్టడానికే కాలు తీసేస్తాం, చేయి తీసేస్తాం. అసలు ఆ భాష వింటుంటే రాజకీయ వ్యవస్థలో మనందరం కూడా తలదించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. జగన్ బంగారుపాళ్యం పర్యటనపై విమర్శలు గుప్పించారు టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి. ఎక్కడ చూసినా అడుగడుగున విధ్వంసమే. పోవచ్చు కదా, 1-2 బండ్లలో పోయి పరామర్శించవచ్చు. వందలు పోవడం, రెచ్చగొట్టడం, జనాలను కార్యకర్తలను బలి చేయడమే ఈయనకు అలవాటు అయిపోయింది. ఒక దండుపాలెం లాగా బంగారుపాలెం పోయి అక్కడ కూడా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు. జగన్ పర్యటనలో వైసీపీ నేతలు ఏం చేశారో వీడియోలు మొత్తం తమ దగ్గర ఉన్నాయన్నారు మంత్రులు. త్వరలోనే ఆ వీడియోలు రిలీజ్ చేస్తామన్నారు. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.